చాలా ప్రాముఖ్యమైనది. You will not judge other people why they are going here and why they are going there. మరి ఇతరులు వేరే చోటికి అక్కడికి వెళుతూ ఉంటే వాళ్ళు ఎక్కడికి ఎందుకు అక్కడికి వెళుతున్నారని వారికి తీర్పు తీర్చవు. I can tell you the number of Christians I have met. నేను అనేక మంది క్రైస్తవులను కలిశాను. Who have destroyed their life by judging why is he doing this and why is he doing that. అతను ఎందుకు ఆ పని చేస్తున్నాడు, ఇతను ఈ పని చెప్పి వారికి తీర్పులు తీర్చి వీరు పతనమయ్యారు. Some of you sitting here know that. ఇక్కడ కూర్చున్న వారు మీలో కొంతమంది తెలుసు. You have destroyed yourself. మిమ్మల్ని మీరు పాడు చేసుకున్నారు. You have destroyed your family. నీ కుటుంబాన్ని పాడు చేసుకున్నావు. Because you kept on judging others. కారణం ఏంటి? ఇతరుల మీద తీర్పు తీరుస్తున్నావు కాబట్టి. My wife and I made a rule in our house. నేను నా భార్య మా ఇంట్లో ఒక తీర్మానం తీసుకున్నాం. When our children were small, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, we will not sit here and talk about the failures of all the other people in our church. మరి మన ఇంటి దగ్గర కూర్చొని ఇతర విశ్వాసుల సంఘంలో ఉన్న పతనాలు చేశారే ఆ పతనాల గురించి ఇంట్లో మేము చర్చించుకోకూడదు. Our church did not have perfect people. ఎందుకంటే మన సంఘంలో అందరూ సంపూర్ణులు లేరు. They were all imperfect people. అందరూ కూడా అసంపూర్ణులే. They were all less mature than me, so I could see their mistakes. నాకంటే కొంచెం పరిపక్వత తక్కువగా ఉన్నవారు కాబట్టి వారు చేసే పొరపాట్లు నాకు అర్థమవుతున్నాయి. I could have sat at home and talked to my wife about all their failures. నేను ఇంటి దగ్గర కూర్చొని నా భార్యతో వాళ్ళు చేసిన తప్పిది అని మాట్లాడొచ్చు. And my 4 boys would have grown up listening to that. నా 4 కుమారులు కూడా నేను వారి మీద చేస్తుండే తీర్పు తీస్తుంటే వింటూ వారు ఎదుగుండొచ్చు. And they would all have been serving the devil today. వారందరూ కూడా దయ్యాన్ని ఇప్పుడు సేవ చేసి ఉండేవారు. We say we're not going to do that. నేను అట్లా చేయలేదు. The Bible says judge not, we won't judge. బైబిల్ అంటుంది ఇతరులకు నువ్వు తీర్పు తీర్చుకు, నీవు ఆ ప్రకారం తీర్పు తీర్చవచ్చు. We sat around the table and we judged ourselves. కాబట్టి మేము బల్ల చుట్టూ కూర్చొని మమ్మల్ని మేమే తీర్పు తీర్చుకుంటూ ఉంటాం. I asked the boys, what did you do wrong today? కనుక నేను ఆ పిల్లవాడిని అడుగుతాను, మరి ఈ రోజు ఏం తప్పు చేశావు? In school, పాఠశాలలో or in some other situation? వేరే పరిస్థితిలో. That is more important than what that brother in the church is doing or not doing. సంఘంలో ఆ సహోదరుడు చేసేదానికంటే ఈ సహోదరుడు చేసేదానికంటే నా కుమారుడు ఎక్కడ తప్పు చేస్తాడో అది ఒప్పుకోవడం అది శ్రేష్టమైంది. Why does he dress like that? ఎందుకైనా అట్లాంటి బట్టలు వేసుకున్నాడు? Why does that elder's daughter dress like that? ఆ పెద్ద అని చెప్పుకుంటున్న ఆయన కుమార్తె ఇట్లాగెందుకు అలంకరించుకుంది? I tell that is not your business. నేను చెప్తూ వచ్చాను, అది మీ పని కాదు. You leave it to them. అది వారికి విడిచిపెట్టు. My children, that is not your business. నా పిల్లలారా, తీర్పు తీర్చడం మీ పని కాదు. Let us judge ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాం. Let us see we are doing God's will. మనము దేవుని చిత్తం చేస్తున్నామా లేదా అది తీర్పు తీర్చుకుందాం. That is the way we must live. ఈ రీతిగా మనం జీవించాలి. Lord, ప్రభువా, what do you want me to do? నన్ను నీవు ఏమి చేయమని కోరుచున్నావు? Not what do you want that fellow to do. ఆయన ఏం చేయమంటున్నావు కాదు. Lord, how do you want that girl to dress? ఆ అమ్మాయి ఎట్లా బట్టలు కట్టుకోమంటున్నావు అని కాదు. Her father will tell her. ఆయన ఆమె తండ్రి ఆమెతో చెప్తాడు ఎట్లా బట్టలు కట్టుకోవాలి. Or the elder in the church will tell her. సంఘంలో ఉన్న పెద్ద ఆమెతో చెప్తాడు. It's not your business. అది నీ పని, నా పని కాదు. See in John chapter 21. యోహాను సువార్త 21వ అధ్యాయంలో Jesus told Simon Peter. సీమోను పేతురుతో యేసుప్రభు వారు అన్నారు, You know, when you are now you can do what you like, verse 18, because you are young. 21వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ చెప్పబడుతుంది, నువ్వు యవనస్తుడివై ఉన్నప్పుడు నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళి ఇష్టమైన పని చేశావు. When you grow old, అయితే నీవు ముసలివాడివైనప్పుడు somebody will stretch out your hand. ఎవరో నీ చేతిలో పట్టుకుంటారు and take you where you don't like to go. నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకుపోతారు. That means you'll be crucified like me. అంటే నా వలే నువ్వు సిలువకు వేయబడతావు. Verse 19, he was telling him how he will die. 21వ అధ్యాయం యోహాను సువార్త 19లో మరి సీమోను పేతురు ఎట్టి మరణం పొందుతాడో చెప్తున్నాడు. He said, follow me. ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించు. And just like most of us, మనలాంటి వారి వలె, అనేకుల వలె, Peter turned round and looked at another person. Verse 20, John. పేతురు వెనక్కి తిరిగి అక్కడున్న యోహాను చూచాడు. Lord, what about him? ప్రభువా, నా సంగతి చెప్పా మంచిదే, కానీ ఆయన సంగతి ఏంటి? I'm going to die on a cross, but what about him? నేను సిలువ మరణం పొందుతాన్నావు కదా, మరి ఈయన ఎట్లాంటి మరణం పొందుతాడు? Is he going to have a comfortable life? ఆయన సుఖమైన జీవితం జీవిస్తాడా? You know, when we suffer for Christ, we don't like to see other people living a comfortable life. మనం క్రీస్తు కోసం శ్రమలు పడుతూ ఉంటే వేరొకరు సుఖంగా జీవించడం మనకి ఇష్టం ఉండదు. వాళ్ళు కూడా మనలాంటి శ్రమలు పడాలని కోరుకుంటూ ఉంటారు. I have seen very few Christians in my life who are willing to suffer themselves and enjoy seeing other people having a comfortable life. చూడండి, చాలా తక్కువ మంది మేము శ్రమలు పడితే పడ్డాం, కానీ ఇతరులు సుఖంగా బతుకుతూ ఉంటే వాళ్ళని చూసి సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ మందిని చూశారు. They say, if I suffer, he should also suffer. నేను దేవుని సేవ చేస్తూ ఇంత శ్రమ పడుతున్నాను కదా, మీరు కూడా నాలాగే శ్రమ పడాలని కోరుకుంటారు. Jesus said to him, యేసు ప్రభువారు ఆయన పాట ఏంటి అని పేతురు అడిగితే, if I want to live for 2000 years as a comfortable life till I come back, what is that your business? సీమోను పేతురుతో ప్రభు అన్నారు, ఆ వ్యక్తిని గురించి నువ్వు అంటున్నావే, అతడు 2000 సంవత్సరాలు బ్రతకడానికి నేను ఒకళ్ళు ఇష్టపడితే వచ్చే వరకు ఆయన ఇష్టమైతే దానికి నీకేంటి? Verse 22, until I come means 2000 years. కనుక నేను వచ్చే వరకు అంటే 2000 సంవత్సరాల క్రితం వరకు. What is that to you?
ఏంటి దానికి అర్థం? Why is it your business if I want him to live a comfortable life and you to be crucified? అతను సుఖంగా జీవించాలి, నీవు సిలువేయబడాలని నేను కోరితే దాని గురించి నీకెందుకు Verse పట్టింపు? 22, you follow me and mind your own business. నీవు నన్ను వెంబడించి దాని మీద మనసు పెట్టు. Don't worry about John or anybody else. యోహాను గురించి మరొక శిష్యుడి గురించి నువ్వు చింతించకు. Those are the last words that Jesus spoke in the Gospels. సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన చిట్ట చివరి మాటలు. What a word. ఎటువంటి మాట? What last word in the Gospels is mind your own business. సువార్తలో యేసు ప్రభు పలికిన చిట్ట చివరి మాట ఏంటంటే నీ పని నీవు చెయ్యి. Don't worry about other believers. ఇతర విశ్వాసాల గురించి పట్టించుకోకు. Whether they will live longer than you, live a comfortable life and you are going to be crucified, don't worry. నీకంటే ఎక్కువ రోజులు బతుకుతారా, సుఖంగా బ్రతుకుతారా, అదంతా కూడా దాని గురించి చింతించుకో. నేను చెప్పిన పని చేయి. You follow me. నన్ను నువ్వు వెంబడించు. That's enough. అంతే చాలు. That is what brought rest into my life. నా జీవితానికి నెమ్మదిని తీసుకొచ్చిన ఈ మాట కూడా ఇదే. I said, Lord, ప్రభువా, that is the way I want to live. నేను అట్లా జీవించగోరుతున్నాను. I don't want to judge other people. ఇతరులను నేను తీర్పు తీర్చడం కోరుకోవడం లేదు. I used to drive a scooter in Bangalore till about 5 years ago. 5 సంవత్సరాల క్రితం వరకు కూడా బెంగళూరులో నేను స్కూటర్ నడుపుతుండేవాడను. I rode a scooter for about 45 years. 45 సంవత్సరాల క్రితం నేను స్కూటర్ కొనుక్కొని By నడుపుతూ the వచ్చాను. grace of God, without any accidents. దేవుని కృపను బట్టి ఏ ప్రమాదాలు జరగలేదు. And I used to see these young full-time Christian workers who are half my age. నా వయసులో సగమున్న వారు యవనస్తులైనటువంటి పూర్తికాల క్రైస్తవ సేవకులను చూచేవాడిని. Who joined some American organization and drive big cars in Bangalore. కనుక వారు అమెరికా సంస్థలో చేరి దేవుని సేవ చేస్తున్నారని చెప్తూ పెద్ద పెద్ద కారులో తిరుగుతుండేవారు. And I would go on my scooter. నేనేమో వాళ్ళకంటే పెద్దవాడిని, 40 సంవత్సరాల నుంచి స్కూటర్ మీద They would go in వెళ్తుండేవాడిని. the car. వారు కార్ల మీద వెళ్తుండేవారు. I say, it's not my business to judge them. వారికి తీర్పు తీర్చడం నా పని కాదు. God bless them. I hope they have no accidents. ప్రభు వారిని దీవించాలి, వారికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు. I am not jealous of them. వారిని చూసి అసూయ నాకు లేదు. Because the last word of Jesus in the Gospels is, mind your own business. సువార్తలో యేసు ప్రభువు యొక్క చిట్ట చివరి మాట ఏంటంటే నన్ను వెంబడించి నేను నీకు ఇచ్చిన పని అది మాత్రం చెయ్యి. Let him have an aeroplane if he wants. It's not my business. అతనికి ఇష్టమైతే విమానం కొనుక్కుని నీకేంటి? There is so much of minding other people's business in మన Christian పని life. మనం మర్చిపోయి వేరే వాళ్ళ పని ఏం చేస్తున్నారని వాళ్ళ గురించే ఆలోచన ఎక్కువ మనకి. Even in my own churches, I've had to teach people this for 35 years. 35 సంవత్సరాలుగా ఈ సంగతులను నా సంఘంలో బోధించాల్సి వస్తుంది. But very few people have learnt it. చాలా కొద్ది మంది నేర్చుకోగలరు. Mind your own business. నీ పని నువ్వు చూసుకో. Don't judge other people. ఇతరులకు తీర్పు తీర్చకు. Let them do what they like. వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు నువ్వు Let them చేయనివ్వండి. spend their money as they like. వాళ్ళకి ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు What పెట్టుకోనివ్వండి. is that to you? నీకేంటి పట్టింపు? The last words of Jesus in the Gospels. యేసు ప్రభువారు సువార్తలో పలికిన You చివరి మాట, follow me. నన్ను వెంబడించును. I sent you to earth to do my will. నా పని చిత్తం చేయడానికి నిన్ను పంపాను. Not to find out how other people should do my will. వేరే వాళ్ళు మరి నా చిత్తం ఎట్లా కనుక్కోవాలి So చేయడం అనేది I కాదు. want to give an advice to all of you young people before you mess up your life. మీ జీవితాన్ని పాడు చేసుకోక మునుపు మీకు ఒక మాట చెప్పాలని కోరుతున్నాను. Don't be like Martha. మార్తల వలె ఉండకండి. Why is Mary doing this? ఎందుకు ఆ సోదరుడు ఇట్లా చేస్తున్నాడు? Why is Mary not doing this? ఎందుకు మరి ఎట్లా చేయడం లేదు? Or like Peter. పేతురు వలె Why గాని. is John not doing this? Why is he having a comfortable life? ఎందుకు యోహాను అట్లా చేయడం, నాకంటే సుఖంగా ఎందుకు బతికేస్తున్నాడు? Sit like Mary. మరియ వలె ఆయన పాదాల దగ్గర కూర్చో. Lord, I'm not here to judge Martha. ప్రభువా, మార్తకు తీర్పు తీర్చడానికి లేను. I'm not here to judge John or anybody in the world. యోహానును గాని ఈ లోకంలో ఎవరికీ తీర్పు తీర్చడానికి లేదు. As you speak to me, నాతో మాట్లాడుతుండగా I will judge myself. నన్ను నేను తీర్పు తీర్చుకుంటాను. And I will do what you tell me to do. నాకు నువ్వు చెప్పిన పని చేస్తాను. If it is to be crucified, crucified. సిలువ వేయబడ్డమా, సిలువ వేయబడతాను. If somebody else lives a comfortable life, God bless him. వేరొక వాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నారా, దేవుడు వారిని దీవించును గాక. I'm not jealous of him. I don't judge him. వారికి నేను తీర్పు తీర్చను, వారిని చూసి I అసూయపడను. don't wish him any evil. వారికి కీడు కలగాలని చెప్పి నేను కోరుకోను. It is only God and me. నేను నా దేవుడి మధ్య. I have to do the works you want me to do. ప్రభువా, నన్ను చేయమని కోరిన పనులు నేను చేస్తాను. You want to live a happy life on this earth? భూమి మీద సుఖంగా బ్రతకమని నువ్వు కోరితే, You want to live a useful Christian life? మరి నీవు నీ జీవితాన్ని ఎంతో ప్రయోజనకరమైన క్రైస్తవ జీవితం జీవించగోరితే Take this advice. ఈ సలహా తీసుకో. This is the way I have tried to live for 35 years. 35 సంవత్సరాలుగా నేను
జీవితాన్ని జీవిస్తూ I వచ్చారు. believe I am the happiest man in India. ఈ భారతదేశంలో నేను సంతోషభరితులైన మనుషులను నమ్ముతున్నాను. I disagree with lots of people, but I judge none of them. చాలా మందితో నేను అంగీకరించకపోవచ్చేమో గానీ వారికి తీర్పు తీర్చను. I constantly expose sin and unchristian practices in Christendom. మరి క్రీస్తుకు చెందని కార్యకలాపాలు వారు చేసే పాపాలన్నీ కూడా క్రైస్తవులకు నేను బట్టబయలు చేస్తూ But ఉంటాను. it's not for me to judge anybody what they do. కనుక నేను వారికి తీర్పు తీర్చడం మాత్రం నా పని కాదు. You need to distinguish between judging people and discerning what is right and wrong. ఏది మంచి ఏది చెడ్డ వివేచించడము, ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆ మధ్య విభేదం If you గుర్తించాలి. can't understand the difference, ask God to show it to you. ఒకవేళ ఆ భేదం నీకు తెలియకపోతే దేవుడిని అడుగు, దేవుడు We చూపిస్తాడు. must discern, but we must not judge. మనం వివేచించాలి, వారు చేసే తప్ప మంచిగా కానీ తెలుసుకోవాలి తప్ప విమర్శించకూడదు.